శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మీ మీ కోరికలన్నీ నెరవేరాలని, ఎవరేమీ సంకల్పించుకుంటారో అవన్నీ తీరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. కొంతమంది ఎక్కువ మగవాళ్ళు అనుకోండి, అలాగా పాత అలవాట్లు ఏమైనా ఉంటే ఈ కొత్త సంవత్సరం నుంచి మానేస్తాం అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిలబెట్టుకుంటారో వాళ్ళు తెలియదు అనుకోండి. వాళ్ళు వాళ్ళ కోరిక మీద వాళ్ళు వదిలేస్తామన్న వాటి మీద నిలబడాలని కూడా అనుకుంటున్నాను. అయితే రాత్రి లక్ష్మీ మాధవ్ గారు 12ంటికి మెసేజ్ చేశారండి. ఫస్ట్ విషెస్ మీకే చెప్తున్నాను అన్నారు. చాలా చాలా సంతోషం అనిపించిందండి. మాధవి గారు, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి. ఎటువంటి గతాలు బాధలు ఈరోజు తలుచుకోకండి. ఈరోజు నుంచి సంతోషంగా ఉంటాము అని అనుకోండి. ఈరోజు మీ ఫ్రెండ్స్తోనూ మీ బంధువులతోనూ అందరితో చక్కగా ఎంజాయ్ చేయండి. చక్కగా దేవుడికి పూజ చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండండి. సంతోషమే ముఖ్యం. సమస్యలనే ఎప్పుడూ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటే జీవితంలో మనం ముందడుగు వేయలేమండి. ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి సమస్యలు అనేవి. పైకి కనిపించి ఇదంతా సంతోషమే కాదు, సుఖం దుఃఖం కలిపే ఉంటుంది, అదే జీవితం. అందుకని అందరూ ఇవాళకైనా ఈ రోజుకైనా కొంచెం వాటికి పక్కకు పెట్టేసి సమస్యలకి బాధలకి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మనకున్న సర్కిల్లో పెద్ద వ్యాస్ట్ సర్కిల్ ఉంటే ఓకే, లేదు మన ఇంట్లో మన వాళ్ళతో హ్యాపీగా ఉండండి అందరూను. మీరందరికీ పేరు పేరున ప్రత్యేకించిన పేర్లు చెప్పకపోయినా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా కొంతమంది నిన్నే అడ్వాన్స్డ్ విషెస్ చెప్పేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత నిన్న నేను కొన్ని పుస్తకాల గురించి చెప్పాను కదండి. అందులో తర్వాత ఇంకా నాకు బాగా నచ్చేది, ఎప్పుడూ నేను తరచూ చదువుతూ ఉండేది స్వామి వివేకానందుల వారి జీవిత చరిత్ర అండి. ఆయన రాముల వారికి హనుమంతుడు ఎలాగో, రామకృష్ణ పరమహంసుల వారికి వివేకానందుల వారు అలాగా. ఒక రకంగా చెప్పాలి అంటే వివేకానందుల వారు లేకపోతే రామకృష్ణ పరమహంసుల వారు, ఆయన ఎంత పరమహంస అయినా ఎంత గొప్పవారైనా, ఆయన ఖ్యాతి ఇలా దేశాల ఇలా ప్రతి చోట రామకృష్ణ మిషన్ మఠం ఇవన్నీ కూడా ఏర్పడేవి కాదు. అవన్నీ జరిగాయి అంటే, బేలూరు మఠం ఇవన్నీ కూడా జరిగాయి అంటే అది కేవలం స్వామి వివేకానందుల వారి వల్లే. ఆయన వల్లే రామకృష్ణ పరమహంసుల వారి ఖ్యాతి దిశలా వ్యాపించింది. అంటే ఆయన ఏదో ఇది చేసి మాట్లాడలే, అంత గొప్పవారు వివేకానందుల వారు. ఆయన ఒకప్పుడు జమీందారీ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన తండ్రి పెద్ద లాయరు. అకస్మాత్తుగా ఆయన పోయారు. దాయాదులు దుశ్చర్యల వల్ల ఆయన ఆస్తి అంతా పోయింది. ఆ ఆస్తి తిరిగి సంపాదించుకోవాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అవన్నీ సఫలం అవ్వలేదు. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తారు తెలుసా, పాపపుణ్యాల వల్ల మనకి డబ్బు ఉండడం ఉండకపోవడం అన్నది జరగదు. ఆ గృహస్థుకి తెలివితేటలు ఉండాలి. ఇప్పుడు చదరంగం ఆడతాం, ఆ చదరంగం బాగా వచ్చినవాడు ఆటలో గెలుస్తాడు. అందులో పాపపుణ్యాల ప్రసక్తి ఏముంది? ఆట బాగా వచ్చినవాడు పుణ్యాత్ముడనా, రానివాడు పాపాత్ముడనా? అలా ఏం ఉండదు. అవతలవాడు మంచివాడైనా చెడ్డవాడైనా వాడికి ఆట బాగా వస్తే వాడు గెలుస్తాడు. అలాగే ఈ గృహస్థ జీవితంలో కూడా మనకి డబ్బు ఉండడం ఉండకపోవడం అన్నది మన పూర్వకర్మ వల్ల పాపాల వల్ల కాదు. ఆ ఇంటి యజమానికి తెలివితేటలు ఉండాలి. తెలివితేటలు ఉన్నవాడు ఆస్తిని అభివృద్ధి చేసుకుంటాడు, తెలివితేటలు లేనివాడు సామాన్యంగా ఉండిపోతాడు అని చెప్తారు ఆయన. అవన్నీ చదువుతుంటే నిజంగా మనసుకు ఎంత హత్తుకుంటాయోనండి. తర్వాత ఆయన అంత గారంగా అంత జమీందారీ ఫాయిలో పెరిగి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో చదువుతుంటే మనకు తెలియకుండానే కళ్ళనీళ్ళు అలా కారిపోతాయండి. నాకు చాలా చాలా ఇష్టమైన పుస్తకాల్లో
స్వామి వివేకానందుల వారి పుస్తకం. నాకు చాలా ఇష్టం. మీరందరూ కూడా తప్పకుండా కొనుక్కుని చదవండి. మనకు ఎన్నో జీవిత సత్యాలు, ఎన్నో ఎన్నో మన ప్రశ్నలకి సమాధానాలు ఆ పుస్తకంలో లభిస్తాయి. ఇదండి సంగతి. ఈరోజు మరొక్కసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీలైతే సాయంత్రం లేదా రేపు మళ్ళీ మీతో కలిసి ఇంకా చాలా విశేషాలు మాట్లాడతాను. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందామా మరి. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొక్కసారి కోరుకుంటున్నాను. ఉంటానండి.